హలో గాయ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో ఈరోజు బోనాలు చేయడానికి వెళ్తున్నాం. సో వీడియో ఎట్లుంది, ఎలా చేస్తారు ఏందనేది వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేయండి. కొత్త విషయాలు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఈ వీడియో పెట్టాను అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఏముంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకుండా వీడియో పెడితేనే అసలు కిక్కు. సో వీడియో ఎలా వచ్చింది అనేది చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్త విషయాలు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లా అయితేనే మంచిగా అయితే ఆలోచించి బెల్లం పానకం అది. పిలిపించి అది అయింది అనుకున్నా. ఇది పడుతుంది వస్తాయి మరి అయ్యో పాపం పాపం లేదు. ఎట్లా ఎల్లదీస్తానని ఒక్కరు ఎల్లదీసిన కాడికి పువ్వులు కడితే ఏమైందని వాళ్ళు దెబ్బకి పోయింది ఆమె. కంకణాలు అనమాట. బోనాలు వేసిన రోజు కంకణాలు కట్టుకుంటాం. మీకు కూడా తెలుసు, కొంచెం తెలియని వాళ్ళకనే అట్లా చెప్తున్నాను అనమాట. ఇదే మా దేవుని రూమ్ అనమాట, మినీ దేవుని రూమ్. ఈ బోనాలు చేసే ముందు అలంకరిస్తాం అన్నమాట. ఇట్లా ఎంతైనా బోనాలు చేసే రోజు ఇంటికి ఉండే కళే వేరే అన్నమాట. ఎంతైనా కూడా ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది బోనాలు చేసే రోజు. ఇది మన దేవుని రూమ్. ఇది మనకు నోములప్పుడు వేస్తారు అన్నమాట. అట్లా ఇదే మా బోనాలు. ఇలా పసుపు రుద్దుతారు అన్నమాట. ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బోనాలు అంటేనే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బెల్లపన్నం. బెల్లపన్నం అంటే అది ఒక రేంజ్ అన్నమాట. బెల్లపన్నం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బెల్లపన్నం అంటే ఈమె అన్నమాట మా గ్యాంగ్ లీడర్, మా మేనత్త. దర్వాజా దేవుడు అంటారు అన్నమాట. ఇది ముగ్గు, మా బోనాల ముగ్గు. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా వదిన వేసింది ఇది. పాపం చాలాసేపు కష్టపడేసింది మా వదిన ముగ్గు. ఇవి అస్సలు చేసలేను. మా నాన్నమ్మ ఉంటే ఈ గజ్జలు కట్టుకున్నాను అనమాట. గజ్జల ఆవులు ఇవి. ఇవి బోనం అన్నమాట. బోనాలు చేసినప్పుడు ఏంటంటే ఇట్లా పైడి లెక్క పెడతాను అనమాట, నైవేద్యం లెక్క. ఇవన్నీ నైవేద్యాలు అన్నమాట. వైట్ ఎట్లా అంటే వైట్ అన్నం, అందులో పసుపు వేసి వండుతారు. ఇంకోటి బెల్లపు అన్నం. ఇట్లుంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇవి పెట్టేది ఇవి మన పసుపు అన్నం అన్నమాట. ఇలా ఖచ్చితంగా పసుపు అన్నం అని ఇలా తీసి పెడతారు. పైడీలు అంటారు ఇవి ఎక్కువ శాతం. ఇది బెల్లపు అన్నం అన్నమాట. బెల్లపు అన్నం, పసుపు అన్నం మాకు కూడా తెలుసు, రాని మీరు అనుకోవచ్చు. కానీ బోనాలు ఇట్లుంటాయి, వన్ టు పిన్ చెప్పాలి కానీ చెప్తున్నాను అనమాట. ఇది చారు అన్నమాట. ఇది ఇట్లా వంకాయ చారు, ఇట్లా ఆలు మిక్స్ చేసి పెడతారు అన్నమాట. ఇట్లా
ఇది మన సమ్మక్కకు సారక్కకు అన్నమాట ఆ నైవేద్యం అనేది అక్కడ ప్లేస్ లేపేసరికి మేము దాని మీద పెట్టేసినాం. అక్కడ ఉండేది మా దుర్గమ్మ పెద్ద దేవుడు అన్నమాట. ఇక్కడ కూడా పెట్టేసాం అన్నమాట నైవేద్యం అనేది. కింద ప్లేస్ లేపేసరికి అక్కడ పెట్టినాం అన్నమాట. ఈ బోనాలు పెట్టేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే టైం కాబట్టి నార్మల్గా కొంచెం వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేను వీడియో ఇక్కడ వరకే, ఎందుకంటే ఆపేస్తున్నాను అనమాట. కొంచెం స్కిప్ అయింది మధ్యలో వీడియో ఇది.